నిన్న మనము ఈ యొక్క న్యూట్రిచార్జ్ ఎందుకు వాడాలి? వై న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనే దాని గురించి మనం నిన్న మాట్లాడాము. సో దీన్ని తీసుకోవడం మన నీడా? లేకపోతే ఒక ఆల్టర్‌నేటివా? అనే దాని గురించి మాట్లాడాము. సో దాని నుంచి మాకు తెలిసిందేంటి అంటే న్యూట్రిషన్ సప్లిమెంట్ అనేది మన బాడీది నీడ్ ఇది. కావాల్సిందే ఇది. ఇది ఒక ఆల్టర్‌నేటివ్ కాదు. అంటే కావాలంటే తీసుకుంటాను, లేకపోతే వదిలేస్తాను అనేదాంటిది కాదు. మనకి మా బాడీకి మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ న్యూట్రిషన్ రెగ్యులర్‌గా ఏది ఆరోగ్యంగా ఉండడానికి కావాలో అది మన ఫుడ్‌లో దొరకట్లేదు. దొరికితే కూడా ఇది మనం బాడీ అబ్జార్బ్ చేయడానికి మన బాడీకి కెపాసిటీ లేదు. సో దానికే మనం చాలా చిన్న వయసులోనే డయాబెటిస్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, హార్ట్ డిసీజెస్ కావచ్చు, హార్మోనల్ ఇంబాలెన్స్ కావచ్చు, ఇలాంటి చాలా రకాల డిసీజెస్ ని మనం ఫేస్ చేస్తున్నాము. సో దానికోసం న్యూట్రిషన్ అనేది సరిగ్గా ఇవ్వడం, ఆరోగ్యంగా జీవించడాని కోసం న్యూట్రిషన్ అనేది సరి అయిన ప్రమాణంతో రెగ్యులర్ గా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో అలా దానికే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ని వాడుకోవాలి. సో న్యూట్రిచార్జ్ ది న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఏముంది, సో అది మీకు మీ ఆరోగ్యానికి సపోర్ట్ చేయడానికి చాలా మంచి పని చేస్తుంది అనేది రేపే మనము న్యూట్రిషన్ సప్లిమెంట్ ది ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకున్నాము. కానీ ఈ రోజు మనము దీంట్లో నేను ఆల్రెడీ చెప్పాను, మనం బాడీ ఆరోగ్యంగా ఉండడానికి 7 న్యూట్రియంట్స్ కావాలి. దట్ ఈస్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, వాటర్, ఫ్యాట్, ప్రోటీన్, విటమిన్, మినరల్, ఫైబర్ అని. సో కార్బోహైడ్రేట్ మరి ఫ్యాట్ మరి వాటర్ మనం రెగ్యులర్ గా తీసుకుంటాము. ఎందుకంటే బాడీలో ఇది ఏదైనా తక్కువ అయితే మాకు ఆకలేస్తుంది, మా బాడీ చెప్తుంది. సో మా బాడీ చెప్పితే మనం ఏం చేస్తాము, భోజనం తీసుకోవడం వల్ల మన బాడీకి ఏది దొరుకుతుంది, దట్ ఈస్ కార్బోహైడ్రేట్ దొరుకుతుంది, ఫ్యాట్స్ దొరుకుతాయి, మరి మనకి నీళ్లు తాగాలనిపిస్తే మనం నీళ్లు కూడా తాగుతాము. సో దీని నుంచి మాకు దొరికేస్తుంది. కానీ మన బాడీలో ప్రోటీన్, విటమిన్, మినరల్, ఫైబర్ అనేది PVMF, పి అంటే ప్రోటీన్, వి అంటే విటమిన్, ఎం అంటే మినరల్, ఎఫ్ అంటే ఫైబర్. ఈ ప్రోటీన్, విటమిన్, మినరల్, ఫైబర్ అనేది చాలా షార్టేజ్ అవుతుంది, తక్కువ అవుతుంది. సో దీనికి మనం ఎలా ఏ సప్లిమెంట్ ని వాడాలి, ఎందుకు వాడాలి, ప్రోటీన్ ది ఇంపార్టెన్స్ ఏది, విటమిన్స్ ది ఇంపార్టెన్స్ ఏది అనే దాని గురించి మనం ఈ రోజు మాట్లాడుకుంటాం. మనం ఈ రోజు డిస్కస్ చేస్తాం. ఒక్క నిమిషం. ఎస్, ఓకే, స్క్రీన్ కనపడతా ఉంది కదా? ఎస్ మేడం, ఎస్ మేడం. ఎస్, ఓకే, పాజ్ అయింది అనుకుంటాను. ఓకే మేడం, కనపడుతుంది మేడం ఇప్పుడు. ఒక్క నిమిషం సార్. ఓకే, సో ఇప్పుడు మనం రేపే డిస్కస్ చేసాము, మనం నిన్నే డిస్కస్ చేసాము ఏమని, మన బాడీకి 7 న్యూట్రియంట్స్ అనేది కావాలి అనేది. సో 7 న్యూట్రియంట్స్ లో PVMF ఏముంది, అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మనం తీసుకునే డయట్ లో మనం రెగ్యులర్ గా ఏది ఫుడ్ ని వాడతాము, రోజు ఏది అన్నం తింటాము, పప్పు, కూరకు, దీన్నంతా మీరు తీసుకుంటే కూడా మీ బాడీకి కావాల్సిన, మీ బాడీకి హెల్తీగా ఉండడానికి, మీ బాడీ సరిగా ఫంక్షన్ చేయడానికి కావాల్సిన ప్రోటీన్, విటమిన్, మినరల్, ఫైబర్ ఏముంది, అది మనం రెగ్యులర్ గా వాడే ఫుడ్ నుంచి మనకి దొరకదు. సో దానికే న్యూట్రిషన్ సప్లిమెంట్ తీసుకోవాలి అనేది మనకు అర్థమైంది. సో ఈ రోజు ఈ PVMF గురించి మాట్లాడతాము. దాంట్లో మొదటిగా వచ్చేది ప్రోటీన్. ప్రోటీన్, విటమిన్, మినరల్, ఫైబర్ లో ప్రోటీన్ గురించి ఇప్పుడు తెలుసుకుంటాము. సో ప్రోటీన్ ఎవరు కావాలి, ఎవరు వాడాలి ప్రోటీన్ అనేది మీరు తీసుకుంటే, ఒకటి ఎవరు ఆల్రెడీ ఫిట్ గా ఉన్నారు, చాలా యంగ్ ఏజ్ లో ఉంటారు, 18 ఇయర్స్, 19 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్ అయింది అనుకోండి, మీ బాడీలో ఫిట్నెస్ ఉంది, మీకు పొట్ట లేదు, బాడీలో ఎనర్జీ బాగుంది, మీరు చాలా ఫిట్నెస్ ని మెయింటైన్ చేశారు అనుకోండి. సో మీ ఫిట్నెస్ ని రేపు కూడా మెయింటైన్ చేయడానికి, ముందు వచ్చే దినాల్లో కూడా మెయింటైన్ చేయడానికి మీకు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ప్రోటీన్ రెగ్యులర్ గా వాడితే, ఇప్పుడు 18-19 ఇయర్స్ లో మీరు ఫిట్ గా ఉన్నారంటే, మీరు 80-90 ఇయర్స్ లో ఫిట్ గా ఉండాలి అనుకుంటే మీరు ఆ రోజు నుంచే ప్రోటీన్ ని వాడాలి.
అండ్ ఈ రోజు ఫిట్ గా ఉన్నవారు ముందు ఒక రోజు ఫిట్ గా ఉండడానికి కూడా ప్రోటీన్ వాడాలి. ఎవరికి ప్రోటీన్ డిఫిషియన్సీ ఉంటుందో, చాలా మందికి ప్రోటీన్ డిఫిషియన్సీ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, డాక్టర్ సజెస్ట్ చేస్తుంటారు. సో వారు కూడా ప్రోటీన్ ని రెగ్యులర్ గా వాడాలి. ఇన్ కేస్ మీరు నైట్ అంతా నిద్ర చేసిన తర్వాత కూడా, నైట్ అంతా నిద్ర చేశారనుకోండి, నిద్ర చేసిన తర్వాత కూడా మీరు టైర్డ్ గా ఫీల్ అవుతున్నారంటే, సో నిద్ర చేసి లేచిన తర్వాత మా బాడీలో ఒక కొత్త ఎనర్జీ రావాలి, మాకు పని చేయడానికి మా బాడీలో స్ట్రెంగ్త్ ఉండాలి. కానీ చాలా మందికి నిద్ర చేసి లేచిన తర్వాత కూడా 8 అవర్స్ నిద్ర చేసిన తర్వాత కూడా మీకు డే టైంలో కూడా ఒక స్లీపీగా ఉంటుందా, నిద్రపోవాలనిపిస్తుందా, టైర్డ్ గా ఫీల్ అవుతుందా, మీకు కూడా ప్రోటీన్ డిఫిషియన్సీ ఉంటుంది. వారు కూడా ప్రోటీన్ ని తీసుకోవాలి. సో ఇప్పుడు ఆఫీస్ అవర్స్ లో, వర్కింగ్ అవర్స్ లో చాలా వేగంగా టైర్డ్ అయ్యేవారు, ఒక 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ పనిచేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తే వారు కూడా ప్రోటీన్ ని తాగాలి. ఎవరికి వారి ఫేస్ లో ఒక ఏజ్ అయిన లక్షణాలు కనపడతా ఉన్నాయో, స్కిన్ లో రింకిల్స్ కావచ్చు, హెయిర్స్ లో వైట్ హెయిర్స్ కావచ్చు, ఇదంతా స్కిన్ లో మీ బాడీలో ఏజ్ అయిన లక్షణాలు కనపడతా ఉంది అంటే దాన్ని స్లో చేయడానికి కూడా మీకు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇలా మీ హ్యాండ్స్ ఏముంది, మీరు చేతుల్ని చూసుకోండి, చేతుల్లో ఇలా రింకిల్స్ ఏమైనా కనపడితే దీన్ని కూడా కంట్రోల్ చేయడానికి, దీన్ని కూడా స్లో డౌన్ చేయడానికి, ఏజింగ్ ని స్లో డౌన్ చేయడానికి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, కాలేజ్ గోయింగ్ పిల్లలు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, హై స్కూల్లో చదివే పిల్లలు ఉంటారు. వీరందరికీ ఏమవుతుంది, స్కిన్ లో ఒక గ్లో ఉండదు, ఒక డల్ గా కనపడతారు. ఆ స్కిన్ లో గ్లో తీసుకొని రావాలి అంటే, స్కిన్ లో ఒక షైనింగ్ తీసుకొని రావాలి అంటే కూడా మీకు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది లేడీస్ ని మనం చూడొచ్చు, జెంట్స్ కూడా చూడొచ్చు, మీకు హెయిర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఏది చేసినా, ఏ షాంపూ వాడినా హెయిర్ ఫాల్ మీకు స్టాప్ అవ్వదు. అప్పుడు కూడా మీకు ప్రోటీన్ నెసెసిటీ ఉంటుంది. ప్రోటీన్ లేకుండా ఉంటే మాకు హెయిర్ ఫాల్ అవుతుంది. సో వారు కూడా ప్రోటీన్ ని వాడాలి. ఎవరికి మన పిల్లల్ని తన చేతిలో ఎత్తుకోవడానికి స్ట్రెంగ్త్ సరిపడట్లేదు, వారి పిల్లల్లో చేతిలో ఎత్తుకోవడానికి కూడా ఎనర్జీ ఉండదు, అండ్ చేతులంతా నప్పొచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఎత్తుకుంటే మనం పాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో అలా ఒక పొజిషన్ లో మీరు ఉన్నారంటే వారికి కూడా ఈ యొక్క ప్రోటీన్ ది నెసెసిటీ ఉంటుంది. అలాగే ఏజ్ అయిన తర్వాత, కొన్ని ఏజ్ అయిన తర్వాత ఈవెన్ మన చష్మా ఏముంది, చష్మా వేసుకోవడానికి, కాఫీ టీ ఏముంటుంది, ఆ కప్ ని మనం భోజనం చేసే ప్లేట్ ఏముంటుంది, ఆ ప్లేట్ ని తీసుకోవాలి అనుకుంటే కూడా మాకు చేతుల్లో ఒక షేకింగ్ వస్తూ ఉంటుంది, వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. సో అంటే మీకు మజిల్ తక్కువ అయింది అని అర్థం. సో వారు కూడా ఆ షేకింగ్ ని స్టాప్ చేయడం కోసం అని మీ కాఫీ కప్ ని ఎత్తుకోవడానికి కోసం కూడా ఎవరికి అవ్వట్లేదో వారికి కూడా ప్రోటీన్ ది నెసెసిటీ ఉంటుంది. అండ్ మనం లేడీస్ ఏముండాము, డైలీ కోర్స్ ఆఫ్ వర్క్, మన రోజు చేస్తున్న పని ఏముంది, ఆ రోజు చేస్తున్న పని చేయడానికి కూడా మీకు టైర్డ్ గా మీరు ఫీల్ అవుతున్నారంటే, మీకు ఎప్పుడంతా టెక్నాలజీ వచ్చేసింది, అంత పెద్ద పని ఏం లేదు మాకు, రుద్దాలని లేదు, బీసాలని లేదు, అన్ని టెక్నాలజీ వచ్చేసింది, అన్ని మెషినరీ వచ్చేసింది, బట్టలు వాష్ చేయడానికి కూడా వాషింగ్ మెషిన్ వచ్చేస్తుంది. సో ఇదంతా వచ్చిన తర్వాత కూడా, టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా మీరు టైర్డ్ గా ఫీల్ అవుతున్నారు, చేసే చిన్న పని కూడా మీకు చేయడానికి కష్టంగా ఫీల్ అవుతున్నారంటే యూ హ్యావ్ టు యూస్ ప్రోటీన్. సో అలాగే అప్పుడప్పుడు మీకు కోల్డ్, కాఫ్, ఫీవర్, ఇలా చాలా రకాల హెల్త్ డిసీజెస్, హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది అంటే మీ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఆ పెరిగించడానికి కూడా మీకు ప్రోటీన్ అనేది కావాలి. మరి మీ వెయిట్ ఏముంది, మా బరువు ఏముంటుంది, బరువు నార్మల్ కి ఇంకా కొంచెం ఎక్కువగా ఉంది అంటే కూడా ఆ బరువుని తగ్గించడానికి కూడా మనకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే మీ జీవన శైలితో వచ్చే డిసీజెస్ ఏముంటాయి, డిసీజెస్ లైక్ ఒబేసిటీ కావచ్చు, అంటే మీ పొట్ట చాలా ముందరకు వచ్చేది ఒబేసిటీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఇలా ఏదైనా డిసీజెస్ ఉంటే దీన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి కూడా మీకు ప్రోటీన్ ది నెసెసిటీ ఉంటుంది. సో ఎందుకు కావాలి మన బాడీకి ప్రోటీన్ అనేది నెసెసిటీ ఏముంది అనేది చూస్తే, ఇప్పుడు చూడండి మన బాడీ ఏముంది, మన బాడీ అయిండేది 4 ఎలిమెంట్స్ నుంచి. మన బాడీకి ఇప్పుడు మనం 50 kg ఉన్నాం, 60 kg ఉన్నామంటే అది వచ్చిండేది దేని నుంచి, ఆ వెయిట్ వచ్చిండేది వాటర్ నుంచి, బోన్ నుంచి, మసిల్ నుంచి, మరి ఫ్యాట్ నుంచి. సో ఈ 4 ఎలిమెంట్స్ నుంచి మన బాడీకి వెయిట్ వచ్చింది.
ఇక్కడ మీరు బోన్ ని తీసుకుంటే, బోన్ అనేది ఒక కొలాజన్ అనే ఒక ప్రోటీన్ వస్తుంది. కొలాజన్ అనే ప్రోటీన్ నుంచి బోన్ ఫార్మ్ అవుతుంది. సో ఈ ప్రోటీన్ లేకుండా ఉంటే ఏమవుతుంది, బోన్ వీక్ అవుతుంది. సో కొలాజన్ ప్రోటీన్ కోసం మనకి బోన్స్ అవ్వాలి అంటే ప్రోటీన్ మన బాడీకి కావాలి. అండ్ బోన్స్ ఎందుకు కావాలి, బోన్స్ అనేది మన బాడీకి ఏది ఫిజికల్ స్ట్రక్చర్ ఏముంది, ఇప్పుడు మనము రెండు కాళ్ళలో నడుస్తున్నాము, మనం రన్ చేస్తున్నాము, మనం బెండ్ అవుతున్నాము అంటే మన బాడీకి ఒక ఫిజికల్ ఫ్రేమ్ ఇచ్చిండేది. ఇప్పుడు అంతా ఏదేది చేస్తున్నామో సిట్టింగ్ కోసం, స్టాండింగ్ కోసం, రన్ చేయడం కోసం, బాగా ఏదైనా పని చేయడం కోసం, డాన్స్ చేయడం కోసం, దానికంతా సపోర్ట్ చేస్తున్నది మన ఫిజికల్ ఫ్రేమ్. సో ఫిజికల్ ఫ్రేమ్ వచ్చినది దేని నుంచి, బోన్ నుంచి. సో ప్రోటీన్ అనేది మీ బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలా, మొదటి పాయింట్. ప్రోటీన్ ఎందుకు కావాలి, మీ ఎముకలు స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే రెండోది తీసుకుంటే మీ మసిల్స్ మంచిగా ఉండడం కోసం. మసిల్స్ అయిండేది దేని నుంచి, ప్రోటీన్ నుంచే. మసిల్ కి ఆహారం అని తీసుకుంటే దట్ ఈస్ ప్రోటీన్. ప్రోటీన్ లేకుండా ఉంటే మీకు మసలే ఉండదు. సో మసల్ ఎందుకు కావాలి అనేది చూసుకుంటే, ఇప్పుడు పిల్లల్లో మసిల్స్ ఎందుకు కావాలి, వారి ఫిజికల్ డెవలప్మెంట్ కోసం, వారి వెయిట్ రావడానికి, వారి హైట్ పెరగడానికి పిల్లల్లో మసిల్స్ కావాలి. మసిల్స్ లేకుండా వారి హైట్ వెయిట్ రాదు. మరి మసిల్స్ బాగుంటే ఏముంటుంది, పిల్లలకి ఇమ్యూనిటీ బాగుంటుంది. మసిల్స్ ఏ పిల్లల మసిల్స్ చాలా బాగుంటుందో ఆ పిల్లల ఇమ్యూనిటీ కూడా చాలా బాగుంటుంది. సో రోగాల నుంచి వారు సేఫ్ అవుతారు. అలాగే కొన్ని అడల్ట్ అయిన తర్వాత, ఇప్పుడు జెంట్స్ కి తీసుకుంటే వారికి ఎందుకు ప్రోటీన్ కావాలి, వారికి ఎందుకు మసిల్ కావాలి అనేది చూసుకుంటే, ఇప్పుడు చూడండి ఇద్దరు వ్యక్తి ఉన్నారు, ఇద్దరిది వెయిట్ ఏముంది 70 kg 70 kg వెయిట్ ఉంటుంది. ఒక్కరికి లెస్ మసిల్ ఉంది, దానికి బాడీ షేప్ తో చూడండి ఎలా అయింది. వీరికి మసిల్ ఎక్కువగా ఉంది, ఫ్యాట్ తక్కువగా ఉంది. సో బాడీ షేప్ చూడండి. సో ఇద్దరిది ఒకే వెయిట్ కానీ చూడడానికి వేరే వేరేగా కనపడతారు. సో హ్యాండ్సమ్ గా ఎవరు కనపడతారు, మీరు ఒకసారి చూడొచ్చు. సో మీరు హ్యాండ్సమ్ గా కనపడడానికి కూడా, జెంట్స్ హ్యాండ్సమ్ గా కనపడాలి అంటే కూడా మసిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మరి హెవీ థింగ్స్ ఏదైనా లిఫ్ట్ చేయాలి అంటే, మీరు భారం ఏమైనా మూయాలి అంటే, బరువు ఏమైనా మూయాలి అంటే మీకు మసిల్ కావాలి. మసిల్ లేకుండా ఉంటే యూ కెనాట్ లిఫ్ట్ ఎనీ వెయిట్ ని మీరు ఎత్తలేరు. సో చాలా టైర్డ్ గా ఫీల్ అవుతారు. సో హెవీ వెయిట్ ని లిఫ్ట్ చేయడానికి మసిల్ కావాలి, వాక్ చేయడానికి మసిల్ కావాలి, రన్ చేయడానికి మసిల్ కావాలి. అలాగే లైఫ్ స్టైల్ డిసీజెస్ ని ప్రివెంట్ చేయడానికి ఎవరికి కావాలి చెప్పండి, డిసీజెస్ లైక్ డయాబెటీస్ ఎవరికి కావాలి, బీపీ ఎవరికి కావాలి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికి కావాలి అని అడిగితే ఎవరికి వద్దు. కానీ ఆ వద్దు అనుకోవడానికి మీరేం డిఫరెంట్ గా చేస్తున్నారంటే ఏది లేదు. అందరూ ఎలా డయాబెటీస్ వచ్చిన వారు ఏది లైఫ్ స్టైల్ ని చేశారో అదే లైఫ్ స్టైల్ ని మనం కూడా కంటిన్యూ చేస్తున్నాము. సో మనకి ఎందుకు డిసీజెస్ రాకూడదు, ఒక్క రీజన్ మీరు నాకు చెప్పండి. సో దానికే మీ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏముంటుంది, లైక్ డయాబెటీస్, ఒబేసిటీ, బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇదంతా ప్రివెంట్ చేయడానికి కూడా మీకు మసిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో మసిల్ అనేది కావాలి. సో లేడీస్ కి మసిల్ ఎందుకు కావాలి, ఇదంతా జెంట్స్ గా అయింది. ఇప్పుడు లేడీస్ తీసుకుంటే, లేడీస్ కూడా బ్యూటిఫుల్ గా కనపడడానికి మసిల్ కావాలి. ఎవరి బాడీ మస్క్యులర్ గా ఉంటుందో వారు చూడడానికి కూడా బ్యూటిఫుల్ గా కనపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఫ్యాట్ నుంచి ఫిట్ అయితే ఒకే పర్సన్ ఫ్యాట్ ఉన్నప్పుడు ఎలా ఉన్నవారు అండ్ ఫిట్ అయిన తర్వాత ఎలా ఉన్నవారు. సో ఇక్కడ మీకు ఫ్యాట్ తక్కువగా ఉంది, మసిల్స్ ఎక్కువగా ఉంది, మస్క్యులర్ బాడీలో మీరు బ్యూటిఫుల్ గా కనపడతారు. ఇంకెందుకు కావాలి మసిల్స్ రోజు మనం వెజిటేబుల్ కట్ చేస్తాం కదా, వంట చేస్తాం కదా నిల్చుకొని. సో రోటీ చేయడానికి, చపాతీలు చేయడానికి, వంట చేయడానికి, వెజిటేబుల్ కట్ చేయడానికి కూడా మాకు మసిల్స్ కావాలి. మసిల్ లేకుండా ఉంటే ఏమవుతుంది, కొన్ని ఒక 10 చపాతీస్ చేస్తే మాకు చేతులంతా నొప్పి వచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, లెగ్ లో పెయిన్ వచ్చేస్తుంది. కొంచెం వెజిటేబుల్ ఒక 1 kg బీన్స్ కట్ చేస్తే మీకు ఫింగర్ లో అంతా నప్పు వచ్చేయడానికి స్టార్ట్ అవుతుంది. సో దానికి మనం రోజు కుక్ చేయడానికి, వెజిటేబుల్ కట్ చేయడానికి కూడా మాకు మసిల్ కావాలి. మనం రోజు ఏది క్లీనింగ్ పని చేస్తున్నామో అది చేయడానికి కూడా మాకు మసిల్స్ కావాలి. మనం ఓన్ వెయిట్ ఏముంది, మన వెయిట్ ఏముంది
ఏముంది, దాన్ని క్యారీ చేయడానికి కూడా మాకు మసిల్స్ కావాలి. లేకపోతే ఏమవుతుంది, కొంచెం టైం నిలిచిన తర్వాత, కొంచెం టైం నడిచిన తర్వాత, కొంచెం టైం ఏదైనా పని చేసిన తర్వాత మాకు కూర్చోవాలనిపిస్తుంది, పనుకోవాలనిపిస్తుంది, టైర్డ్ గా ఫీల్ అవుతాం. దట్స్ బికాస్ మసిల్ లాస్, మసిల్ తక్కువగా ఉంటే అలా అవుతుంది. ఓకే, సో అలాగే లేడీస్ కి కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ ని ప్రివెంట్ చేయడానికి, లైక్ లేడీస్ లో కూడా డయాబెటీస్ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇలా ఒక లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏం వస్తున్నాయి, ఇదంతా రాకుండా చూసుకోవడానికి కూడా మీరు మొదటి నుంచి ప్రోటీన్ వాడటం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో వచ్చిన తర్వాత మీరు ఏం చేయలేరు. సో ఇలా తీసుకుంటే మసల్ అనేది మన లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఏజ్ అయ్యే వరకు అన్ని స్టేజ్ లో, లైఫ్ లో ఉన్న అన్ని స్టేజ్ ని ఎంజాయ్ చేయడానికి మనకి మసల్ కావాలి. ఇలా మసల్ ఏముంది, ఇంత ఇంపార్టెంట్ అయిన మసల్ ఏముంది, ఇది ఏజ్ అవుతూ యూజువలీ 35 ఇయర్స్ అయిన తర్వాత 1% మసల్ ఏమి ఉంది, అది ప్రతి ఒక్కరి బాడీ నుంచి తక్కువ అవుతుంది. దీన్ని మనం కంట్రోల్ చేయలేదంటే ఏమవుతుంది, 35 అయిన తర్వాత తక్కువ అవుతుంది. మన బాడీ అలా డిజైన్ అయ్యింది. కానీ దీన్ని మీరేం చేయాలి, ప్రోటీన్ ని వాడుకుంటూ దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇది లాస్ అవ్వకుండా చూసుకోలేదంటే ఏమవుతుంది, ఆఫ్టర్ 35 వరకు ఎలాగైనా నడుస్తుంది. కానీ ఆఫ్టర్ 35 ఏమవుతుంది, 35 వరకు ఎలాగైనా నడుస్తుంది, ఆఫ్టర్ 35 ఇది లాస్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. మీరు ప్రోటీన్ తీసుకోలేదు, మీరు అవాయిడ్ చేయలేదంటే ఏజ్ అవుతూ బై ద టైమ్ యూ రీచ్ 50 ఇయర్స్ 60 ఇయర్స్ ఏమవుతుంది, మీరు నిలుచుకోవడానికి, కూర్చోడానికి, మీ పని మీరు చేసుకోవడానికి ఎవరైనా ఆయాని పట్టుకోవాల్సిన ఆవశ్యకత మీకు వచ్చేస్తుంది. అంటే మీ మొబిలిటీని ఇది తక్కువ చేస్తుంది మసల్ లాస్ అనేది. అలాగే 35 అయిన తర్వాత మీరు సరి అయిన ప్రోటీన్ తీసుకోలేదు, మసల్ ని మెయింటైన్ చేయలేదు అంటే ఒబేసిటీ పెరుగుతుంది. చాలా మందిని చూడండి, 30-35 వరకు ఫిట్ గా ఉన్నవారు 35 అయిన తర్వాత వారికి పొట్టొచ్చేస్తుంది. ఎందుకంటే మసల్ లాస్ ని కంట్రోల్ చేయట్లేదు. సో ఆ ప్లేస్ ని ఒబేసిటీ, దట్ ఈస్ ఫ్యాట్ తీసుకుంటా ఉంది. సో ఒబేసిటీ వచ్చేస్తుంది. అండ్ 35 అయిన తర్వాత డయాబెటీస్ ది రిస్క్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే 35 అయిన తర్వాత మాకు మసల్ లాస్ యూజువల్ గా అవుతుంది. అండ్ దీన్ని కంట్రోల్ చేయలేదు, మనం ఏది చేయలేదు, ప్రోటీన్ సరిగా వాడట్లేదు అంటే ఏమవుతుంది, మనకి బాడీలో గ్లూకోజ్ యూటిలైజేషన్ తక్కువ అవుతుంది. గ్లూకోజ్ యూటిలైజేషన్ అంటే ఏంటి, మన బాడీలో మనం ఏం ఫుడ్ తింటామో ఆ ఫుడ్ నుంచి గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన గ్లూకోజ్ ఏం చేయాలి, మా మసల్ లోపలికి చేరుకొని ఎనర్జీని జనరేట్ చేయాలి. ఎప్పుడు మసల్ కి వెళుతుందో, ఇది మసల్ ఈ గ్లూకోజ్ ని అబ్జార్బ్ చేసుకుంటుందో అప్పుడే మాకు ఎనర్జీ వస్తుంది. సో ఎప్పుడు మీకు మసలే తక్కువగా ఉంది, మసల్ లాస్ అవుతా ఉంది, మీరు మీ బాడీలో జనరేట్ అయిన గ్లూకోజ్, ఎందుకంటే 3 టైమ్స్ మనం తింటాం కదా, గ్లూకోజ్ జనరేట్ అవుతుంది మన బాడీలో. సో ఈ జనరేట్ అవుతున్న గ్లూకోజ్ ని తీసుకోవడానికి మన దగ్గర మసలే లేదు అంటే ఏమవుతుంది, ఈ క్రియేట్ అయిన గ్లూకోజ్ బ్లడ్ లోనే మీకు మిక్స్ అయిపోతుంది, బ్లడ్ లోనే అలాగే ఉంటుంది. సో దట్ దాని నుంచి మాకు బ్లడ్ షుగర్ లెవెల్ ఎక్కువ అవుతుంది, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది. దేనివల్ల, మసల్ తక్కువ అవ్వడం వల్ల. అలాగే 35 ఇయర్స్ తర్వాత మీరు చూడొచ్చు, మసల్ తక్కువ అవుతుంది కాబట్టి మాకు సైన్స్ ఆఫ్ ఏజింగ్, స్కిన్ లో రింకిల్స్ రావడానికి కనపడుతుంది. సో దానికి దీన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దానికే ఏ ఏజ్ లో మాకు మసల్ కావాలి అనేది మనం చూసుకుంటే, ఎస్ చిన్నప్పటి నుంచి, లైక్ పిల్లలకి పెరగడానికి మసల్ కావాలి, ఇమ్యూనిటీ కోసం మసల్ కావాలి, లేడీస్ కి బ్యూటిఫుల్ గా కనపడడానికి మసల్ కావాలి, లైఫ్ స్టైల్ డిసీజెస్ ని ప్రివెంట్ చేయడానికి మసల్ కావాలి, జెంట్స్ కూడా కావాలి. అండ్ ఏజ్ అయిన తర్వాత బాడీని నేను మెయింటైన్ చేయడం కోసం కూడా మీకు అడ్వాన్స్ స్టేజ్ లో స్పెషల్లీ మసల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అడ్వాన్స్ స్టేజ్ లో మసల్స్ మీకు కావాలి అంటే యూ హ్యావ్ టు, మీరు 30-35 వరకు ఎలాగైనా నడుస్తుంది, కానీ 35 ఇయర్స్ తర్వాత కూడా మీరు సీరియస్ అవ్వలేదు, మీరు ప్రోటీన్ తీసుకుంటా ఉండలేదంటే ఆఫ్టర్ 50-60 ఇయర్స్, బై ద టైమ్ యూ రీచ్ 50-60 ఇయర్స్, మీ బాడీలో అన్ని రకాల డిసీజెస్ ఉంటుంది. డయాబెటీస్ ఉంటుంది, బీపీ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, అన్ని రకాల డిసీజెస్ ఉంటుంది. సో దానికే ఇట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత వేగంగా, ఎంత ఫాస్ట్ గా మీరు దీన్ని అడాప్ట్ చేసుకుంటారో అంత ఫాస్ట్ గా మీరు
మీ మజిల్స్ ని సేల్ చేసుకోవచ్చు. సో ప్రోటీన్ అనేది ఈ ఒక మసిల్ ని రిపేర్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి, మా బాడీలో ఆల్రెడీ ఉన్న మసిల్, మన ప్రతి ఒక్కరి బాడీలో మసిల్ ఉంటుంది. ఈ మసిల్ ని రిపేర్ చేయడానికి మరి మెయింటైన్ చేయడానికి, ఉన్న మసిల్స్ ని పెరిగించడానికి కాదు, ఉన్న మసిల్స్ ఎంత ఉందో అలాగే మెయింటైన్ చేయడానికి మనకు ప్రోటీన్ కావాలి. ఎంత ప్రోటీన్ కావాలి అది చూసుకుంటే, ఫర్ ద రిపేర్ అండ్ మెయింటెనెన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తోంది, పెరిగించడానికి కాదు, వదిలేయండి, పెరిగించడం కుదరదది. ఉన్న మసిల్స్ ని మెయింటైన్ చేసుకొని మనం కాపాడుకోవడానికి పర్ కేజీ బాడీ వెయిట్, మన బాడీ వెయిట్ ఎంత ఉంటుందో దానికి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీలో 60 kg వెయిట్ ఉంది అంటే మీకు 60 గ్రామ్ ప్రోటీన్ కావాలి. ఇలా మీరు బాడీ బిల్డర్ ఏమైనా అవుతారు, మీ మసిల్స్ ని బిల్డ్ చేస్తారంటే మీకు ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి, జిమ్ కి వెళ్ళాలి, ఒక 4 to 5 అవర్స్ మీరు ఎక్సర్సైజ్ పైన ఫోకస్ చేయాలి. అప్పుడు మీకు ప్రోటీన్ కూడా ఎక్కువగా కావాలి. ఎంత కావాలి? 1.5 to 2 times ప్రోటీన్. దట్ ఈస్ మీ బాడీ వెయిట్ 60 kg ఉంది అంటే పెరిగించడానికి మీకు 120 grams ఆఫ్ ప్రోటీన్ రోజు కావాలి. అలాగే మెయింటైన్ చేయడానికి 60 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి. పెరిగించడానికి 120 గ్రామ్ ప్రోటీన్ తో పాటు హెవీ ఎక్సర్సైజ్ కావాలి. 6 to 7 వెయిట్ లిఫ్టింగ్ అలాంటి ఎక్సర్సైజ్ అంతా కావాలి మాకు. సో అలాగే ఇంకొకటి ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే, ప్రోటీన్ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ని పెరిగిస్తుంది, మెయింటైన్ చేయడానికి, ఇమ్యూనిటీని మెయింటైన్ చేయడానికి కూడా ఇది మీకు హెల్ప్ అవుతుంది. అలాగే మీ బాడీలో టాక్సిన్స్, ఇంకొకటి ప్రాబ్లం అంటే బాడీలో టాక్సిన్స్ అనేది, ఇమ్యూనిటీ ఎలా తగ్గుతుంది అనేది చూస్తే, బాడీలో టాక్సిన్స్ అనేది ఎంటర్ అవుతుంది. ఏం నుంచి? మీరు తాగే నీళ్లు నుంచి ఎంటర్ అవుతుంది. మీరు పొల్యూషన్ అయిన పరిసరాల్లో ఉన్నారు, మీ గాలి ఏముంది, మీ చుట్టలో ఉన్న ఒక ఎయిర్ ఏముంది అది పొల్యూట్ అయ్యింది, మీరు తినే ఫుడ్ లో పెస్టిసైడ్ ఉంది. సో దీని వల్ల ఏం జరుగుతుంది, మీ బాడీకి రోజు కూడా చాలా రకాల టాక్సిన్స్ అనేది ఎంటర్ అవుతుంది. కానీ మీరు తినేదంతా, మీరు శ్వాసం ఏం తీసుకుంటున్నారు దాన్ని కూడా ఆర్గానిక్ చేస్తారు, మీరు తాగే నీళ్ళని కూడా ఆర్గానిక్ చేస్తారు, తినే ఫుడ్ ని కూడా ఆర్గానిక్ చేస్తారంటే అవుతుందా? ఈ టైంలో, ప్రెసెంట్ టైంలో ఇది కుదరదు. సో దానికి మనం ఏం చేసుకోవాలి, మన బాడీని ఎంత స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే, ఇన్ కేస్ ఈ టాక్సిన్స్ ఎంటర్ అయినా కూడా, ఎంటర్ అవుతుంది, ప్రతిరోజు ఎంటర్ అవుతుంది, కానీ ఎంటర్ అయిన తర్వాత మన బాడీ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అంటే, ఈ టాక్సిన్స్ మన బాడీలో జస్ట్ స్టాప్ అవ్వకూడదు, ఈ బాడీ నుంచి బయటికి వచ్చేయాలి. ఓకే, మన బాడీ దీన్ని తీసి పారేసేయాలి. సో అలా ఒక స్ట్రాంగ్ బాడీని మనము బిల్డ్ చేసుకోవాలి. ఈ యొక్క ఇంటర్నల్ స్ట్రెంగ్త్ ఏముంది, ఇలా ఏదైనా వస్తే, బయట నుంచి ఏ టాక్సిన్ అయినా వస్తే దాన్ని నాశనం చేసి మన బాడీని మెయింటైన్ చేసే ఒక ఇంటర్నల్ స్ట్రెంగ్త్ ఏముంటుంది, దాన్ని మనం ఇమ్యూనిటీ అని చెప్తాము. అండ్ ప్రోటీన్ నుంచి మీకు ఇమ్యూనిటీ వస్తుంది. ప్రోటీన్ ని, ఇమ్యూనిటీని పెరిగించడానికి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక న్యూట్రియంట్. సో అలా ఇంత ఇంపార్టెంట్ అయిన న్యూట్రియంట్ ఇప్పుడు దేనికి కావాలి ప్రోటీన్ అని తీసుకుంటే, ఒకటి మసిల్ కోసం కావాలి, బోన్ కోసం కావాలి, చాలా ఇంపార్టెంట్. మా ఎముకల కోసం ప్రోటీన్ కావాలి, బోన్ కోసం, మా మసిల్ కోసం ప్రోటీన్ కావాలి, మరి మా ఇమ్యూనిటీ కోసం ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా కావాలి. కానీ తినే ప్రోటీన్ ది క్వాలిటీ ఎలా ఉండాలి అది కూడా చూసుకోవాలి కూడా. సో ఆ క్వాలిటీని తీసుకుంటే, మీరు తినే ప్రోటీన్ లో పీడికాస్ ఏముంది అది 1 ఉండాలి. ప్రోటీన్ ది క్వాలిటీ కోసం మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ప్రతి ఒక్క ప్రోటీన్ కి, ఇప్పుడు ఎగ్ కూడా ప్రోటీన్, మిల్క్ కూడా ప్రోటీన్, బటర్ మిల్క్ కూడా ప్రోటీన్, పన్నీర్ కూడా ప్రోటీన్, దాల్ కూడా ప్రోటీన్, వీట్ కూడా ప్రోటీన్, అన్ని దాంట్లో మీకు ప్రోటీన్ ఉంటుంది. పీ నుంచి ప్రోటీన్ దొరుకుతుంది. సో ప్రతి ఒక్క ప్రోటీన్ కి ఒక స్కోర్ ఇస్తారు. సో దట్ స్కోర్ ఈస్ కాల్డ్ పీడికా స్కోర్, ప్రోటీన్ డైజెస్టిబిలిటీ కరెక్టెడ్ అమినో యాసిడ్ స్కోర్. అంటే మీరు తినే ప్రోటీన్, ఏ ప్రోటీన్ మీరు తీసుకుంటున్నారో దాంట్లో ఈజీగా డైజెస్ట్ అవ్వాలి. రెండోది, అన్ని అమినో యాసిడ్స్, మన బాడీకి కావాల్సిన 9 అమినో యాసిడ్స్ కావాలి, టోటల్ 22 కావాలి. 13 వచ్చి మన బాడీ ప్రిపేర్ చేసుకుంటుంది, లోపలే అది అవుతుంది. ఇంకా మిగిలిన 9 అమినో యాసిడ్స్ ఏముంది, దీన్ని మనం బయట ఫుడ్ నుంచి ఇవ్వాలి. సో ఏ ఒక్క ఫుడ్
ఫుడ్ లో, ఏ ఒక్క ఇంగ్రీడియంట్ లో, ఏ ఒక్క వెజిటేబుల్ లో కంప్లీట్ 9 అమినో యాసిడ్ ఉంటుందో ఆ ఒక్క ప్రోటీన్ ని మీకు పీడికా స్కోర్ నంబర్ 1 అని ఇస్తారు. సో అన్ని అమినో యాసిడ్ ఉన్న ఒక ప్రోటీన్. సో విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్హిబిటర్స్. దాంట్లో కూడా మీ బాడీని డ్యామేజ్ చేసే ఏ రకాల కెమికల్ కావచ్చు, ఇన్హిబిటర్స్ కావచ్చు, ఇదంతా ఉండకూడదు. ప్యూర్ గా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. అండ్ మీరు తీసుకునే ప్రోటీన్ వీగన్ అయి ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మిల్క్ లో కూడా దొరుకుతుంది. చాలా మందికి మిల్క్ డైజెస్ట్ అవ్వదు. ఎగ్ లో కూడా దొరుకుతుంది. ఎగ్ ఇస్ అ కంప్లీట్ ప్రోటీన్ అని చెప్తాము. ఎగ్ లో మీకు పీడికా స్కోర్ నంబర్ 1 ఉంటుంది. అంటే అన్ని అమినో యాసిడ్ చైన్ ఎగ్ లో కూడా ఉంటుంది. కానీ చాలా మంది ఎగ్ తినరు, అవునా కదా? ఎగ్ తింటే కూడా దాంట్లో కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది. మీకు ప్రోటీన్ తో పాటు కొలెస్ట్రాల్ కూడా వచ్చేస్తుంది. మీరు ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే మీ బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది. సో దానికే బెస్ట్ ప్రోటీన్ సోర్స్ అంటే ఏంటి? అది వీగన్ అయి ఉండాలి. వెజిటేరియన్ సోర్స్ నుంచి వస్తే ఏమవుతుంది? దాంట్లో కొలెస్ట్రాల్ ఉండదు, ఫ్యాట్ ఉండదు, మరి అన్ని అమినో యాసిడ్ ది చైన్ కూడా ఉంటుంది. అలా ఒక ప్రోటీన్ ని తీసుకుంటే మీకు ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ ఏముంది? ఈ ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ లో పీడికా స్కోర్ నంబర్ 1 ఉంటుంది. సో ఇవన్నీ క్వాలిటీస్ ఉంటుంది. పీడికా స్కోర్ నంబర్ 1 ఉంటుంది, అన్ని అమినో యాసిడ్ ది చైన్ దీంట్లో ఉంటుంది. అండ్ ఏ రకాల ఇన్హిబిటర్స్ అంటే మీ బాడీని డ్యామేజ్ చేసే అంశాలు ఏముంటుంది? అది మీకు ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ లో తీసేస్తారు. ఏది ఉండదు, ప్యూర్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. సో మీ బాడీకి ఏ రకాల డ్యామేజ్ ని చేయదు. కానీ డైరెక్ట్ గా సోయాబీన్ తింటే డ్యామేజ్ అవుతుంది. సో ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ తింటే మాత్రమే మీకు డ్యామేజ్ అవ్వదు. ఎందుకంటే దీన్ని న్యూట్రిషన్ సైన్స్ వాడుకొని, నేనే మీకు దీని గురించి చెప్పాను. సో న్యూట్రిషన్ సైన్స్ హెల్ప్ తో వల్ల ఏం చేస్తారు? దీంట్లో ఉన్న అన్ని ఇంప్యూరిటీస్, ఫ్యాట్ కంటెంట్ అన్ని తీసేస్తారు. ప్యూర్ ప్రోటీన్ మాత్రమే ఇచ్చేది ఏముంటుంది? ప్యూర్ ప్రోటీన్ కోసం మనం ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ అంటాం. నాట్ ఓన్లీ ద సోయా ప్రోటీన్, ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్. సో విచ్ ఇస్ ద బెస్ట్ ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ మీకు వరల్డ్ లో ఎక్కడ దొరుకుతుంది అనేది చూస్తే డూపాంట్ యుఎస్ఏ లో డూపాంట్ అనే ఒక కంపెనీ ఉంది. మోర్ దెన్ 200 years ఓల్డ్ కంపెనీ. ఇది చాలా పెద్ద కంపెనీ అండ్ చాలా ఓల్డ్ కంపెనీ. మొత్తం వరల్డ్ లో నంబర్ 1 క్వాలిటీ ప్రోటీన్ ఇచ్చేవారంటే దట్ ఈస్ యుఎస్ఏ, డూపాంట్. ఇండియాలో సోయాబీన్ గ్రో చేస్తారు, కానీ ఐసోలేటెడ్ సోయాబీన్ చేయడానికి టెక్నాలజీ మన ఇండియాలో లేదు. బయట నుంచి మనం తీసుకొని రావాలి. చైనాలో ఉంది ఈ టెక్నాలజీ, జపాన్ లో ఉంది ఈ టెక్నాలజీ, ఇంకా ఇండియాకి రాలేదు. సో చైనా, జపాన్ నుంచి మీకు మంచి క్వాలిటీ నంబర్ 1 ఫేమస్ గా ఉన్న ఒక కంపెనీ అంటే దట్ ఈస్ యుఎస్ఏ లో. సో వరల్డ్ నంబర్ 1 కంపెనీ ఏముంది ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ లో? ఆ ఒక కంపెనీ డూపాంట్ యుఎస్ఓ. సో ఇండియాలో మీకు ఎక్కడ దొరుకుతుంది ఇలా క్వాలిటీ అని చూసుకుంటే దట్ ఈస్ మన కంపెనీ ఏముంది? న్యూట్రిచార్జ్ కోకోా ప్రో డయట్ అండ్ న్యూట్రిచార్జ్ స్ట్రాబెరీ ప్రో డయట్. మీకు ఇక్కడ వరల్డ్ క్లాస్ క్వాలిటీ అయిన ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ మీకు ఇక్కడ దొరుకుతుంది. సో దీంట్లో ప్రతి ఒక్క సాషెట్ డాయ్ ప్యాక్ లో దొరుకుతుంది. ఈచ్ డే కావాల్సిన ఒక్కొక్క ప్యాకెట్ మీకు వాడుకోవచ్చు. ఇది ఒక రోజుకి కావాల్సిన ఒక ప్యాకెట్. ఒక్కొక్క ప్యాకెట్ లో 20 grams ఆఫ్ ప్రోటీన్, 20 grams పౌడర్ ఉంటుంది. దాంట్లో 74% ప్రోటీన్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 15 grams ఆఫ్ ప్రోటీన్ మీకు ఈచ్ సాచెట్ లో దొరుకుతుంది. అండ్ ఈ ప్రోటీన్ వచ్చి వీగన్, ఎందుకంటే సోయా నుంచి తీసిన ప్రోటీన్. సో వీగన్ ప్రోడక్ట్ ఉంటుంది. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, జైన్ కమ్యూనిటీ ఎవరైనా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ బ్యూటిఫుల్ డాయ్ ప్యాకింగ్ లో వస్తుంది. సో దీని వల్ల ఇది మోడర్న్ ప్యాకేజింగ్. ప్రోటీన్ ని మనం తప్ప వేరే ఎవ్వరు కూడా ఇండియాలో ఈ ఒక ప్యాకేజింగ్ లో సేల్ చేయరు. సో దీని నుంచి సేఫ్ గా ఉంటుంది. ఎక్స్టర్నల్ కంటామినేషన్ అవ్వదు. మీకు చేతులు మీరు వేస్తారు, దీని నుంచి కంటామినేషన్ అవుతుంది బాక్స్ లో ఇచ్చేస్తే అనే దానికి. ఇది ఒక్క రోజుకి కావాల్సిన ఒక్క ప్యాకెట్ ని సెపరేట్ గా సీల్ చేసి ఇట్టుంటారు. సో కంప్లీట్ సేఫ్ గా ఉంటుంది. 20 grams మీకు ప్రతిరోజు దొరికేస్తుంది. సో శాంప్లింగ్ చేయడానికి మీరు ఏదైనా సేల్ చేస్తారు, వేరే వాళ్ళకి శాంప్లింగ్ చేయాలి అంటే బెస్ట్ సూటబుల్ క్వాంటిటీ అని చెప్పొచ్చు. అండ్ లెస్ క్వాంటిటీలో కూడా మీరు సేల్ చేయొచ్చు. ఒక క్వాంటిటీ 20 grams, 40 grams, 100 grams ఇలా 2 packets, 5 packets ఇలా కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. సో వెరీ కన్వీనియంట్ ఫర్ ట్రావెల్ చేస్తున్నారు అంటే కూడా ఒక ప్యాకెట్ ని మీరు పాకెట్ లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో కన్వీనియంట్, ట్రావెల్ కోసం చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. బ్రేక్ అవుతుంది, మీకు స్పిల్ అవుతుంది అనే ఏ భయాలు కూడా ఉండదు. సో స్కూప్ కూడా వద్దు మీకు. ఒక ప్యాకెట్ ని ఒక రోజుకి కావాల్సిన డోసేజ్ దొరికేస్తుంది.
ఇది స్కూప్ కూడా వద్దు, ఇదంతా అడ్వాంటేజ్. కానీ చాలా మంది చెప్తారు ప్రోటీన్ గురించి మాట్లాడితే వే ప్రోటీన్ ఇస్ ద బెస్ట్ అని చెప్తారు. కానీ వే ప్రోటీన్ అవును బెస్ట్, ఎందుకంటే పీడికా స్కోర్ దాంట్లో కూడా నంబర్ 1 ఉంటుంది. లేకపోతే ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ లో కూడా పీడికా స్కోర్ నంబర్ 1 ఉంది. దాంతో పాటు చాలా అడ్వాంటేజెస్ ఉంది. మీకు ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ తీసుకుంటే వే ప్రోటీన్ కి ఇంకా అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు వే ప్రోటీన్ తీసుకుంటే ఇది మిల్క్ నుంచి తీసుకుంటారు. ఎవరికి మిల్క్ అలర్జీ ఉంటుందో వారు వే ప్రోటీన్ ని వాడలేరు. సో సోయా ప్రోటీన్ అయితే ఎవరైనా వాడొచ్చు. ఇది నాన్ వీగన్, అంటే అనిమల్ ఒరిజిన్ నుంచి వస్తుంది, పాల నుంచి తీస్తారు. ఇది 100% ప్లాంట్ ఒరిజిన్ నుంచి వస్తుంది. అండ్ మిల్క్ నుంచి తీస్తారు కాబట్టి దీంట్లో కొలెస్ట్రాల్ ఉండే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ లో కొలెస్ట్రాల్ ఉండదు. వే ప్రోటీన్ లో ఫైబర్ ఉండదు. మీకు ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ లో ఫైబర్ ఉంటుంది. కానీ పీడికా స్కోర్ ఏముంది, ఇద్దరిది కూడా నంబర్ 1 ఉంటుంది. అండ్ ఎవరికి మిల్క్ డైజెస్ట్ అవ్వదో వారికి అన్ఈజీనెస్ ఉంటుంది, లూజ్ మోషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ తీసుకోవాలంటే వే ప్రోటీన్ ని మీరు చేయాలి అంటే మీకు థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ మిల్క్ కావాలి. ఒక 100 గ్రామ్ 1 kg ఆఫ్ వే ప్రోటీన్ ని మీరు చేయాలి అంటే థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ మిల్క్. సో దానికోసం బఫలో ఎంత. సో దీని నుంచి ఏమవుతుంది, మన ఎన్విరాన్మెంట్ పైన ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇది ప్లాంట్ కాబట్టి ఎన్విరాన్మెంట్ కి మంచిదే అవుతుంది. ఎంత ప్లాంట్ ని మీరు గ్రో చేస్తారో మీరు ఎన్విరాన్మెంట్ కి మంచిదే కదా. యానిమల్ ని గ్రో చేస్తే ఏమవుతుంది, యానిమల్ ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ని పరిసరానికి వదిలేస్తుంది. ఇప్పుడు మిల్క్ కావాలి అంటే యానిమల్ కావాలి, బఫలో కావాలి. బఫలో ఎక్కువగా మీరు ఫామ్ చేస్తే ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్ మీకు పల్యూట్ అవుతుంది. కానీ ప్లాంట్ అలా కాదు, ప్లాంట్ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటుంది, ఆక్సిజన్ ని పరిసరానికి ఇస్తుంది. సో ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ కూడా మీకు ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ ఎక్కువగా వాడితే మంచిగా ఉంటుంది. అసిడిటీని తీసుకుంటే ఇది హైలీ యాసిడిక్ ప్రోడక్ట్ వే ప్రోటీన్, కానీ ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ వచ్చి ఆల్కలైన్ ప్రాపర్టీ ఉంటుంది. అబ్జార్ప్షన్ లో అబ్జార్ప్షన్ ఉంటుంది మీకు వే ప్రోటీన్ లో, కానీ ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ ది రేట్ ఏముంది, అబ్జార్ప్షన్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాస్ట్ ని తీసుకుంటే వే ప్రోటీన్ చాలా కాస్ట్లీ. ఎందుకంటే నేను చెప్పాను కదా, 1 kg వే ప్రోటీన్ ని మీరు చేయాలి అంటే తీసుకోవాలి అంటే థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ మిల్క్ ని మీరు వాడాలి. సో 1000 అది ఎలా వస్తుంది, మీకు మిల్క్ ని మీరు పాడు చేస్తే నీళ్ళు వస్తుంది కదా, దాని నుంచి వే ప్రోటీన్ ని తీస్తారు. సో 1 kg వే ప్రోటీన్ కావాలి అంటే హండ్రెడ్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ మిల్క్ కావాలి. సో థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ మిల్క్ కావాలి. సో అప్పుడు ఏమవుతుంది, ప్రొడక్ట్ కాస్ట్ యూజువలీ పెరుగుతుంది. కానీ ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ మీకు రీజనబుల్ ప్రైస్ లో దొరికేస్తుంది. సో ఇది మీరు కంపేర్ కూడా చేయొచ్చు మార్కెట్ లో ఏ ప్రోడక్ట్ కి కంపేర్ చేస్తే కూడా మీకు రీజనబుల్ ప్రైస్ లో అండ్ మంచి క్వాలిటీతో పాటు మీకు న్యూట్రిచార్జ్ కోకోవా ప్రో డైట్ మీకు దొరికేస్తుంది. అలాగే ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ ఒక్కటే చాలా మీరు ఆరోగ్యంగా ఉండడానికి. వేరే ఏదైనా కావాలా అని చూసుకుంటే ప్రోటీన్ తో పాటు మీకు విటమిన్స్ కూడా కావాలి, మినరల్స్ కూడా కావాలి, కొన్ని యాంటీ ఆక్సిడెంట్ కూడా కావాలి. సో ఇది కూడా మనం ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో దీనికోసం మీరు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇదంతా తినాలి. విటమిన్స్, మినరల్స్ అంతా ఎక్కడి నుంచి దొరుకుతుంది, యాంటీ ఆక్సిడెంట్ అంతా ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ నుంచే దొరుకుతుంది. కానీ ఈ ఒక బ్యాలెన్స్డ్ ప్రమాణంలో విటమిన్స్ అండ్ మినరల్స్ ని మన బాడీకి ఎంత కావాలో అంత మాత్రంలో తీసుకోవడానికి చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ని తినాలి, చాలా వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ ని తినాలి, మరి క్వాంటిటీని కూడా పెరిగించాలి. సో ఇలా చేస్తే మాత్రమే మాకు బాడీకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ పూర్తిగా దొరుకుతుంది. అంటే మన బాడీకి ఎంత కావాలో అంత దొరుకుతుంది. ఓకే, సో దానికే ఇంత తింటే కూడా ఇలా మనము ఎక్కువగా క్వాంటిటీలో మనం తినేస్తే ఏమవుతుంది, మనకి ఒక డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. మరి ఇంత తినడానికి మన దగ్గర టైం కూడా లేదు, అండ్ ఇంత తినడానికి మన దగ్గర డబ్బులు కూడా లేవు, అండ్ డైజెషన్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇది మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఇది. సో న్యూట్రిషన్ సైన్స్ ఏం చేసింది, న్యూట్రిషన్ సైన్స్ మీకు ఈ విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ని, ఎక్స్ట్రాక్ట్స్ ని మీకు ఇస్తా ఉంది. అంటే ప్యూర్ న్యూట్రియంట్స్ ని మాత్రమే మీ బాడీకి ఇచ్చేది. మీ బాడీకి ఎంత మాత్రంలో కావాలో అంత మాత్రంలో.
ఓకే. సో రైట్ క్వాంటిటీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మనం రోజు తినే ఫుడ్‌లో విటమిన్, మినరల్ దొరుకుతుంది. కానీ ఆరోగ్యం ఉండడానికి ఎంత కావాలో అంత దొరకదు. సో ఈ గ్యాప్‌ని కవర్ చేయడానికి మనం ఎక్స్ట్రాక్ట్స్‌ని, న్యూట్రిషన్ సప్లిమెంట్స్‌ని విటమిన్, మినరల్ కోసం వాడాలి. అండ్ ఈ ఎక్స్ట్రాక్ట్స్ ఏముంటుంది, ఇది బాడీలో 99% అబ్జార్బ్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. బాడీ ఈజీగా దీన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఇలా ఒక ఎక్స్ట్రాక్ట్స్ మీకు ఎక్కడ దొరుకుతుంది అనేది చూస్తే న్యూట్రిచార్జ్ మ్యాన్ టాబ్లెట్. న్యూట్రిచార్జ్ మ్యాన్ టాబ్లెట్ లో టోటల్ 33 న్యూట్రియంట్స్ ఉంటుంది. మన బాడీకి కావాల్సిన 13 విటమిన్స్ ఉంటుంది, 13 మినరల్స్ ఉంటుంది, 4 బొటానికల్స్ ఉంటుంది అండ్ 3 అమైనో యాసిడ్స్. ఇలా ఒక కాంబినేషన్ ఉన్న ఒక ప్రోడక్ట్ న్యూట్రిచార్జ్ మ్యాన్ టాబ్లెట్ లో మీకు దొరికేస్తుంది. పురుషులు రోజు దీన్ని తీసుకుంటే మీ బాడీకి ఇన్ని రకాల న్యూట్రియంట్స్ రోజు దొరికేస్తుంది. ఇది మీ ఫుడ్ తో పాటు దొరకాలి. బట్ అన్ఫార్చునేట్లీ మాకు దొరకట్లేదు. కానీ న్యూట్రిచార్జ్ మ్యాన్ ని తీసుకుంటే మీకు బాడీకు కావాల్సిన మెయింటెనెన్స్ కోసం కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ మీకు ఇక్కడ దొరికేస్తుంది. అండ్ కంపారిజన్ చేస్తే చూస్తే కూడా మార్కెట్ లో కూడా చాలా రకాల మల్టీవిటమిన్ అండ్ మల్టీ మినరల్స్ టాబ్లెట్స్ మీకు దొరుకుతుంది. కానీ వారందరికీ కంపేర్ చేస్తే నంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, ప్యాకింగ్ కావచ్చు, కాస్ట్ కావచ్చు, ప్రతి ఒక్కటికి ఇంకా తక్కువ కాస్ట్ లో బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మీకు న్యూట్రిచార్జ్ మ్యాన్ దొరుకుతా ఉంది. అలాగే ఉమెన్ కోసం స్పెషల్ గా 13 విటమిన్స్, 13 మినరల్స్, 6 బొటానికల్స్, 5 అమినో యాసిడ్స్, 13 ఫ్రూట్ బ్లెండ్ ఉన్న ఒక న్యూట్రిచార్జ్ ఉమెన్ టాబ్లెట్ అని దొరుకుతుంది. సో ఇది కూడా మీరు మార్కెట్ లో కంపేర్ చేసి చూస్తే, మార్కెట్ లో మీరు ఏ రకాల ప్రోడక్ట్ అయినా మీరు కంపేర్ చేసి చూస్తారంటే, సో దీంట్లో మీకు దట్ ఈస్ ప్యాకింగ్ నుంచి అందరూ డబ్బాలో ఇస్తున్నారు, మనం బ్లిస్టర్ ప్రూఫ్ ప్యాక్ లో ఇస్తున్నాము. సో ప్యాకింగ్ నుంచి నంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ నుంచి అండ్ అమినో యాసిడ్స్ చూడండి ఎక్కడ లేదు, ఫ్రూట్ బ్లెండ్ చూడండి ఎక్కడ లేదు, కాస్ట్ చూడండి మీకు ఎంత రీజనబుల్ ప్రైస్ లో మీకు దొరుకుతా ఉంది. సో ఇది ఒక ఉమెన్ హెల్త్ కోసం మీకు ఈజీగా దొరికేస్తుంది. సో దీన్ని ఎవరెవరు తీసుకోవాలి అనేది చెప్తే, జెంట్స్ 14 ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా న్యూట్రిచార్జ్ పీవీఎంఎఫ్ ని కోకోవా ప్రొడైట్ తో పాటు ఒక న్యూట్రిచార్జ్ మ్యాన్ టాబ్లెట్ రెగ్యులర్ గా వాడాలి. సో దట్ ఏమవుతుంది, మీకు డైటరీ డిఫిషియన్సీస్ ఏమున్నాయి అంటే, మీరు ఫుడ్ లో తీసుకునేదాన్ని, మీరు రెగ్యులర్ గా ఫుడ్ తినాల్సిందే, ఫుడ్ తింటారు, కానీ దీంట్లో న్యూట్రిషన్ ఏది తక్కువ అవుతా ఉందో, మీ బాడీకి ఏది దొరకట్లేదో ఇది దాన్ని పూర్తి చేస్తుంది. సో దాని వల్ల ఏమవుతుంది, మీ బాడీ యాక్టివ్ గా, ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండడానికి సాధ్యమవుతుంది. అలాగే న్యూట్రిచార్జ్ పీవీఎంఎఫ్ లేడీస్ కోసం తీసుకుంటే న్యూట్రిచార్జ్ స్ట్రాబెరీ ప్రొడైట్ మరియు న్యూట్రిచార్జ్ ఉమెన్ టాబ్లెట్ పౌడర్ ని మీరు ఒక బనానాతో పాటు నీళ్ళలో మీరు జాగరీ వేసుకొని మీరు ఒక జ్యూస్ లా చేసుకొని మీరు తాగొచ్చు. మిల్క్ ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే మిల్క్ లో మీకు ఫ్యాట్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది అండ్ వీఆర్ ప్రమోటింగ్ వీగన్ ప్రోటీన్. సో మిల్క్ ని అవాయిడ్ చేసి మీరు మిల్క్ తాగాలి అనుకుంటే కోకోనట్ మిల్క్ తాగొచ్చు, సోయా మిల్క్ తాగొచ్చు, బాదాం మిల్క్ తాగొచ్చు. ఇలా మిల్క్ ని తీసుకొని మీరు స్ట్రాబెరీ ప్రొడక్ట్ ని వేసుకుని కూడా తాగొచ్చు. కానీ కౌస్ మిల్క్ ఏముంది, దాన్ని అవాయిడ్ చేయండి. సో ఇది ఒక న్యూట్రిచార్జ్ స్ట్రాబెరీ ప్రొడక్ట్ తో పాటు న్యూట్రిచార్జ్ ఉమెన్ టాబ్లెట్. సో రోజు తీసుకోవాలి. సో ఎలా తీసుకోవాలి, ఇలా చూడండి ఎలా తీసుకోవాలి, తయారించుకోవాలి. న్యూట్రిచార్జ్ స్ట్రాబెరీ ప్రొడక్ట్ కావచ్చు, న్యూట్రిచార్జ్ కోకోవా ప్రొడక్ట్ కావచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఒక పెద్ద బనానాని తీసుకొని కొన్ని రౌండ్ అనివ్వండి, టోటల్ గా రైప్ అయిన బనానాని తీసుకోవద్దండి, దానిలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం రాగా ఉంటే, బనానా రాగా ఉంటే ఏమవుతుంది, దాంట్లో క్యాలరీస్ తక్కువగా ఉంటుంది, స్వీట్నెస్ తక్కువగా ఉంటుంది. సో దీన్ని వేయండి. స్వీట్ కావాలి అంటే మీరు జాగరీ వేసుకోవచ్చు, హనీ వేసుకోవచ్చు, డేట్ పేస్ట్ వేసుకోవచ్చు. షుగర్ ని అవాయిడ్ చేయండి. అండ్ 200 ml మిల్క్ మిక్సర్ కి వేయండి, కోకోవా ప్రొడక్ట్, ఇదంతా మీరు మిక్స్ చేసేసి ఒక 2 minutes మీరు రుద్దితే మీకు షేక్ రెడీ అవుతుంది. ఇలా ఒక స్మూదీని మీరు న్యూట్రిచార్జ్ మ్యాన్ అండ్ ఉమెన్ తో పాటు రోజు తీసుకోండి. స్ట్రాబెరీ కావాలంటే స్ట్రాబెరీ, కోకోవా కావాలంటే కోకోవా తీసుకోవచ్చు. సో ఎప్పుడు తీసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. దీన్ని తీసుకున్న తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ అట్లీస్ట్ 2 to 3 hours 4 hours అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎంత అవాయిడ్ చేయడానికి కుదురుతుందో అంత అవాయిడ్ చేయడానికి, 2 hours అయితే 2 hours, 3 hours అయితే 3 hours, 4 hours అయితే ది బెస్ట్. 4 hours అవాయిడ్ చేస్తే ది బెస్ట్. టిల్ వెన్ టు టేక్, ఎంతవరకు తీసుకోవాలి, మీరు ఎంతవరకు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారో, మీరు ఎంతవరకు మీ
మసిల్స్ ని సేవ్ చేయాలి అనుకుంటున్నారో, ఎంతవరకు మీ సెల్స్ ని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటున్నారో, ఎంతవరకు మీ బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ సరిగా పనిచేయాలి అనుకుంటున్నారో అంతవరకు మీరు ఈ ఒక ప్రోడక్ట్ ని తీసుకోవచ్చు. సో ఇది తీసుకుంటూ మీ బాడీలో చేంజెస్ ఏది వస్తుంది, మీ బాడీ యాసిడిక్ నుంచి ఆల్కలైన్ కి కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా యాసిడిక్ బాడీలో రోగాలు ఎక్కువగా వస్తాయి అండ్ ఆల్కలైన్ బాడీలో మీకు రోగాలు తక్కువగా వస్తాయి, రోగాలు రావు అని చెప్పొచ్చు. బాడీ స్ట్రాంగ్ గా ఉంటుంది. సో పీవీఎంఎఫ్ రెగ్యులర్ గా వాడితే మీ బాడీ యాసిడిక్ నుంచి ఆల్కలైన్ అవుతుంది. ఇప్పుడు మీకు 80% మందిది బాడీ యాసిడిక్ గా ఉంటుంది అండ్ అందరిది కూడా యాసిడిక్ నుంచి ఆల్కలైన్ కి కన్వర్ట్ అవుతుంది. సో ఇది పీవీఎంఎఫ్ వాడుతూ మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే చాలా మంచిది. దట్ ఈస్ 12 అవర్స్ ఆఫ్ ఫాస్ట్, అంటే నైట్ మీరు భోజనం తిని మార్నింగ్ పీవీఎంఎఫ్ తీసుకోవడానికి 12 అవర్స్ గ్యాప్ ఇవ్వండి. తర్వాత పీవీఎంఎఫ్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ 4 అవర్స్ గ్యాప్ ఇచ్చి మీరు డైరెక్ట్ గా భోజనం తినొచ్చు. సో దీన్ని మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాము. సో ఇలా చేస్తే మీకు ఎక్కువగా రిజల్ట్ వస్తుంది. ఇంకేమైనా చేయాలా అంటే రోజు ఒక 6000 స్టెప్స్ వాక్ చేయాలి. మెట్టలు ఎక్కడైనా కనిపడితే ఎక్కి దిగాలి. 250 స్టేస్ డైలీ దిగాల్సిన టార్గెట్ ని పెట్టుకోవాలి. ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్, 1 అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈస్ వెరీ మచ్ నెసెసరీ. సో ఇదంతా మీరు ఎక్కడ బిజినెస్ చేయొచ్చు అంటే, మీరు చూడండి రెస్టారెంట్స్ లో వెళ్ళి మాట్లాడొచ్చు, జ్యూస్ సెంటర్స్ లో, బిగ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లో, అవుట్ సైడ్ మార్నింగ్ పార్క్ లో, కాలేజ్ క్యాంటీన్ లో, ఫుడ్ కోర్ట్స్ లో, షాపింగ్ మాల్ లో, జిమ్ లో, హెల్త్ క్లబ్ లో, హెల్త్ అవుట్లెట్స్ లో, ఇక్కడంతా వెళ్ళి మాట్లాడొచ్చు. ఏం చేయాలి మీరు సేల్ చేయడానికి? మీరు ప్రిపేర్ చేసి వారికి టేస్ట్ చెప్పించాలి అంతే, వేరేది వద్దు. ప్రిపేర్ చేసి వారికి టేస్ట్ చేపించండి. ఎందుకంటే న్యూట్రిషన్ సప్లిమెంట్స్ యూజువల్ గా ఒక రకాల టేస్ట్ ఉంటుంది, టేస్ట్ బాగుండదు, స్మెల్ ఉంటుంది. కానీ మన దగ్గర టేస్ట్ బాగుంటుంది, స్మెల్ లేదు, స్ట్రాబెరీ మరి కోకోవా టేస్ట్ ఉంది. సో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో మీరు కొత్త కొత్త రెసిపీస్ కూడా ట్రై చేయొచ్చు. స్ట్రాబెరీ ప్రోడక్ట్ లో మీరు ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు, కేసర్ పిస్తాలో ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు, చాక్లెట్ కోకోవా ప్రోడక్ట్ ఏముంది దాంట్లో చాక్లెట్ కేక్ చేయొచ్చు, పేడా చేయొచ్చు. సో ఇదంతా మీరు చేసుకోవచ్చు. సో పిల్లలకి కూడా పీవీఎంఎఫ్ కావాలా? పిల్లలకి కూడా పీవీఎంఎఫ్ కావాలి. కానీ పిల్లలు టాబ్లెట్ తీసుకోలేరు. టాబ్లెట్ ఇస్తే తీసుకుంటారా? తీసుకోరు. సో దానికే పిల్లరి కోసం పీవీఎంఎఫ్ కోసం ప్రోటీన్, విటమిన్, మినరల్, ఫైబర్ అన్ని ఉంది న్యూట్రిచార్జ్ కిడ్స్. సో దీని వల్ల ఏమవుతుంది, పిల్లల నాలెడ్జ్ కావచ్చు, ఇమ్యూనిటీ కావచ్చు, డెవలప్మెంట్ అండ్ స్ట్రెంగ్త్, ఇదంతా పిల్లలకి పెరుగుతుంది. సో న్యూట్రిచార్జ్ కిడ్స్ లో టోటల్ 49 న్యూట్రియంట్స్ ఉంటుంది, 3 types of protein, 28 vitamins and minerals, 10 botanicals, 4 prebiotics and probiotics, 2 amino acid and 1 omega acids. సో దీన్ని మీరు మ్యాంగో మరియు చాక్లెట్ 2 డిఫరెంట్ టేస్ట్ లో మీకు దొరుకుతుంది. మీ పిల్లలకి ఏది నచ్చుతుందో అది మీరు ఇవ్వచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? పిల్లలకి కూడా ఇలాగే ప్రిపేర్ చేసి ఇవ్వండి. నీళ్ళ ప్లేస్ లో మీరు మిల్క్ ని మీరు వాడుకోవచ్చు. ఇలా ఒక స్మూదీని చేసి మీరు టేస్టీగా చేసి పిల్లలకి ఇవ్వచ్చు. సో ఎప్పుడు తీసుకోవాలి? రోజు డైలీ 2 క్యాప్సూల్స్ 2 టైమ్స్ న్యూట్రిచార్జ్ కిడ్స్ ని తీసుకోవాలి. ఎప్పటి వరకు తీసుకోవాలి? 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి 12 ఇయర్స్ వరకు న్యూట్రిచార్జ్ కిడ్స్ ని వాడాలి. సో ఇది కూడా మీరు స్కూల్ కి వెళ్ళి కూడా మాట్లాడొచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ లో మాట్లాడొచ్చు, ట్యూషన్ కోచింగ్ క్లాసెస్ నడుస్తూ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి దీని గురించి అవేర్నెస్ ఇవ్వచ్చు. సో ఏం చేయాలి? ఇక్కడ కూడా పిల్లలకి టేస్ట్ చెప్పించాలి. ఒకసారి టేస్టీగా చేసి తాగండి అని ఇవ్వండి, వారికి నచ్చుతుంది. అండ్ కంపారిజన్ కూడా చూస్తే మీకు న్యూట్రిచార్జ్ కిడ్స్ లో మీకు బోన్విటా కావచ్చు, హార్లిక్స్ కావచ్చు, పీడియాష్యూర్ కావచ్చు, నంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ చూడండి, ప్రోటీన్ ది క్వాంటిటీ చూడండి. బోన్విటాలో 7 గ్రామ్, ప్రోటీన్ లో 11 గ్రామ్, దీంట్లో హార్లిక్స్ లో 11 గ్రామ్ అండ్ పీడియాష్యూర్ లో 14 గ్రామ్ ఉంది. కానీ మన దగ్గర ఉన్న న్యూట్రిచార్జ్ కిడ్స్ లో 23 grams ఆఫ్ ప్రోటీన్ అలాంగ్ విత్ 10 బొటానికల్స్ ఉంటుంది. సో ది బెస్ట్ ప్రోడక్ట్. కన్విన్స్ మదర్ ని మీరు ఇదంతా టెస్టిమోనియల్ చూపించి కన్విన్స్ చేసి పిల్లలకి హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఇప్పుడు మీరు ఇవ్వలేదంటే ఏం జరుగుతుంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలకి మీరు ఇవ్వచ్చు. సో ఇదంతా ఏమవుతుంది? పీవీఎంఎఫ్ ఫర్ కిడ్స్, లేడీస్ అండ్ జెంట్స్. సో దీని గురించి దీని ఇంపార్టెన్స్ ఏది, ఎందుకు వాడాలి, ఎవరెవరు వాడాలి అనే దాని గురించి నేను చెప్పాను. ఇంకొక 10 minutes ఉంది. ఇంకొక 10 minutes లో మన న్యూట్రిచార్జ్ బిగ్ బిజినెస్ ఆఫర్ ఏముంది దాన్ని మనం ఒకసారి షేర్ చేస్తాను. ఓకే. సో సార్
ఓకే. 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 సో ఇది చాలా కొత్త స్లైడ్స్ వచ్చింది మీకు. చాలా కొత్త ఆఫర్స్ లీడర్స్ క్లబ్ ఆఫర్ ఏముంది? అది మీకు సరిగ్గా తెలీదు అనుకుంటాను. చాలా మంచి మంచి లీడర్స్‌కి ల్యాప్‌టాప్, మొబైల్‌లా గిఫ్ట్‌ని కూడా కంపెనీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేసిందేది. సో దానికే న్యూట్రిచార్జ్ బిగ్ బిజినెస్ ఫెస్టివల్ ఆఫర్ ఏముంది? సో ఇది మీకు కొత్త ప్రెజెంటేషన్ ఇది. సో అన్ని జగాలో నడుస్తా ఉంది. మీకింకా దొరకలేదు. సో రేపు ఈవినింగ్ మనము దీని గురించి ఈ ఆఫర్ ఏముంది? ఈ ఆఫర్ గురించి స్టార్ట్ చేసి తర్వాత మనం ఏదైనా టైం దొరికితే ప్రొడక్ట్ గురించి మాట్లాడతాము. లేకపోతే మనము ఈ ఒక్క ఎస్పెషల్లీ ఏది ఉంది బిగ్ బిజినెస్ ఫెస్టివల్ ఆఫర్ లో ఏది చేంజెస్ ఉంది దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే. సో రేపు మళ్ళీ 6:30కి మనం కలుద్దాము. సో దీంట్లో ఏదైనా క్వెషన్స్ ఉంటే ఏదైనా మాట్లాడాలి అనిపిస్తే మీరు మాట్లాడొచ్చు. అండ్ ఓవర్ టు ఎవరికి ఇవ్వాలి? శ్రీనివాస్ సార్. ఓకే మేడం. సార్ ఎవరికన్నా కానీ పీవీఎంఎఫ్ గురించి ఎవరికైనా డౌట్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తాం సార్. భిక్షాల్ సార్. సార్ మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. జయర్సం అండి. మా సిస్టర్ గారు బ్యాంక్ లో చేస్తారండి. అయితే తనకి ఉమెన్ టాబ్లెట్ ఇచ్చాను. ఉమెన్ టాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఒక 3 days కంటిన్యూ యూజ్ చేశారు. తనకి గ్యాస్ ఫామ్ అవుతుందని చెప్పేసి ఆపేశారు అనమాట. స్టార్టింగ్ లో అదంతా అవుతుంది సార్. వారికి నీళ్ళు తాగడానికి చెప్పండి. దీని నుంచి ఏది గ్యాస్ట్రిక్ ఆల్రెడీ వారి బాడీ యాసిడిక్ గా ఉంటే, బాడీలో గ్యాస్ట్రిక్ ఉంటే అది స్టార్టింగ్ లో ఎక్కువ అవుతుంది కదా సార్. నీళ్ళు తాగలేదంటే అవుతుంది. సో నీళ్ళు తాగాలి వారు బాగా. బాడీ అంతా ఆల్రెడీ డ్యామేజ్ గా ఉంటుంది సార్. గ్యాస్ అనేది ఇది తీసుకున్న తర్వాత రాదు, బాడీలో ఆల్రెడీ ఉంటుంది. ఇది తీసుకున్న తర్వాత అది కనపడుతుంది అంతే. సో రెగ్యులర్ గా తీసుకుంటే పర్మనెంట్ గా గ్యాస్ అనేది తక్కువ అవుతుంది. వాళ్ళకి నీళ్ళు తాగడానికి చెప్పండి. అండ్ ఎంటీ స్టమక్ లో తాగడానికి చెప్పొద్దండి. న్యూట్రిచార్జ్ మ్యాన్ ఉమెన్ టాబ్లెట్ ఎప్పుడైతే కూడా లేకపోతే పీవీఎంఎఫ్ అంటే ప్రోటీన్ షేక్ తో పాటు తాగాలి, లేకపోతే టిఫిన్ అయిన తర్వాతే తాగాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, ఒక డౌట్ మేడం. వేణుగోపాల్ ఇక్కడ. సార్ చెప్పండి సార్. మేడం 12 years అబౌవ్ గర్ల్స్ మెచ్యూర్ అయినారు. వాళ్ళకి గైనర్ ఇస్తే బెటరా, స్ట్రాబెర్రీ ప్రోడక్ట్ ఇస్తే బెటరా మేడం? స్ట్రాబెర్రీ ప్రోడక్ట్ ఇవ్వండి సార్. స్ట్రాబెర్రీ 18 years వెయిట్ బాగానే ఉన్నారు. ఇప్పుడు బోన్స్ కానీ హైట్ పెరగడం కానీ ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఇవ్వాలని చెప్పి. పీవీఎంఎఫ్ ఇవ్వండి చాలు. పీవీఎంఎఫ్ ఇవ్వండి చాలు. టాబ్లెట్ వద్దు. వద్దు సార్. గెయినర్ 18 years తర్వాత ఇవ్వాలి. గెయినర్ 18 years తర్వాత. అవును సార్. ఓకే మేడం. స్ట్రాబెర్రీ డ్రై ప్యాక్ లో ప్రొడక్ట్ ఇస్తే సరిపోతుంది. yes sir. సార్ నెక్స్ట్ వచ్చి రాజేష్ సార్. రాజేష్ గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి మేడం. నా పేరు రాజేష్ మేడం. హలో సార్ మాట్లాడండి సార్, వినపడుతుంది. చెప్పండి. వినపడుతుంది, మాట్లాడండి సార్. మేడం, అది ప్రోడక్ట్ లో మజిల్ గురించి చెప్పారు కదా మేడం. మజిల్స్ బోన్స్ గురించి చెప్పారు. అవును. అది బోన్స్ అనేది స్ట్రాంగ్ కావడానికేనా, లేకుంటే బోన్స్ అనేది పిల్లల హైట్ కావడానికి కూడా? సార్ హైట్ బోన్స్ పెరగడానికి ఒక ఏజ్ ఉంటుంది. 18 years వరకు ఏజ్ ఉంటుంది. సో అప్పుడు మీరు పీవీఎంఎఫ్ రెగ్యులర్ గా న్యూట్రిషన్ రైట్ గా దొరికితే మీకు పెరుగుతారు కూడా, హైట్ కూడా పెరుగుతుంది. కానీ హెరిడిటరీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే ఫాదర్ మదర్ చాలా షార్ట్ గా ఉంటారు, హెరిడిటరీ వచ్చేస్తుంది వారికి షార్ట్నెస్ అంటే, అక్కడ పని చేయదు. లేకపోతే ఇంకా అన్ని జగాలు 18 years వరకు అందరూ కూడా బోన్ పెరిగితే మనం హైట్ కూడా పెరుగుతాము. సో పీవీఎంఎఫ్ డెఫినెట్ గా సపోర్ట్ చేస్తుంది. కానీ 18-20 years అయిన తర్వాత మీరు బోన్ ని ఉండడాన్ని మెయింటైన్ చేసుకోవడం కోసం, ఆల్రెడీ బోన్స్ పెరుగుంటుంది, మీకు బోన్ లో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. సో దాన్ని మెయింటైన్ చేయడానికి కోసం ఇది సపోర్ట్ చేస్తుంది. 20-25 అయిన తర్వాత మళ్ళీ మీరు హైట్ పెరగాలి అంటే అది కుదరదు సార్. దానికే. అవును మేడం. అది ఏంటంటే మామూలుగా ఆడపిల్లలు వచ్చి ఎక్కువ హైట్ కనబడరు. ఎందుకంటే వాళ్ళు చిన్న వయసులో మెచ్యూర్ అవడం వల్ల వాళ్ళ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా పాప ఉంది మేడం. మా పాప ఆల్రెడీ మెచ్యూర్ అయింది, కానీ పాప ఒక మీడియం
ఉండాల్సి ఆ పాప ఏజ్ కి హైట్ ఉండాల్సిన దానికన్నా ఇప్పుడు కొద్దిగా వెయిట్ ఏజ్ ఎక్కువ ఎంత ఉంది. సార్? ఏజ్ ఎంత సార్? ఇప్పుడు ఏజ్ ఎంత? ఇప్పుడు 13 ఇయర్స్ మేడం. ఇప్పుడు ఇవ్వండి సార్. అప్ టు 18 ఇయర్స్ మీకు టైం ఉంది. కరెక్ట్ గా న్యూట్రిషన్ ఇవ్వండి, పెరుగుతుంది పాప. అదే. న్యూట్రిషన్ ఎందుకంటే మెచ్యూర్ అయిన తర్వాత బాడీకి న్యూట్రిషన్ ఎక్కువగా కావాలి. కాల్షియం అవును. ఎక్కువగా కావాలి, ఐరన్ ఎక్కువగా కావాలి. తినే ఫుడ్ లో అంత మాత్రంలో ఉండదు. మరి తినే ఫుడ్ లో కూడా పిల్లలు చూసిగా ఉంటారు. అది తినను, ఇది తినను అనేది ఉంటుంది వారికి. సో ఓకే. దానికి వారికి న్యూట్రిషన్ సరిగా దొరకదు. సో అప్పుడు ఏమవుతుంది, వారి డెవలప్మెంట్ లో మనకి డిస్టర్బెన్స్ కనపడుతుంది. కానీ 18 ఇయర్స్ వరకు టైం ఉంది. మీరు ఇప్పుడు కూడా రైట్ న్యూట్రిషన్ ఇస్తే, ఇప్పుడు నేనేం పీవీఎంఎఫ్ చెప్తాను, దీని గురించి సీరియస్ గా తీసుకుని మీ పిల్లలకి ఇస్తే నార్మల్ వచ్చేస్తారు సార్. ఒక 6 మంత్స్ టైం పడుతుంది మీకు బాడీకి అడ్జస్ట్ అయ్యి అది పెరగడానికి. కానీ తర్వాత మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే అండ్ డెవలప్మెంట్ వచ్చేస్తుంది. డెఫినెట్ గా మీరు ఇవ్వచ్చు సార్. ఓకే మేడం. థ్యాంక్స్ మేడం. సార్ రమావత్ సార్, ఎవరో రమావత్ అని హ్యాండ్ చేశారు. సార్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి సార్. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. ఓకే మేడం, నా ప్రాబ్లం ఏమంటే 1 మంత్ నుంచి మా మదర్ గామా ఒరిజినల్, వెజ్ ఒమేగా ఈ 3 వాడుతున్నారు. ఈ వాడే క్రమంలో ఆమెకు ఏమైందంటే పెయిన్స్ సార్ మీ వాయిస్ సరిగా వినపడట్లేదు. అవి ఎక్కువైనాయి. రమావత్ సార్ మీ వాయిస్ బ్రేక్. ఇప్పుడు ఓకే సార్. శ్రీనివాస్ సార్ మీకేమైనా అర్థమైందా వారు చెప్పింది? నాకు మాత్రం ఇలా అయిందా? వాళ్ళకు బ్యాక్ పెయిన్ ఉండేది మేడం, బ్యాక్ పెయిన్ ఉండేది. తర్వాత లెగ్ బాడీ పెయిన్స్ ఉండేది మేడం. ఎవరికి? వాళ్ళ మదర్ సార్, అబ్బాయి వాళ్ళ మదర్ కి. ఏజ్ ఎంత? ఏజ్ వచ్చి 45 ఇయర్స్ మేడం. 45 ఇయర్స్ అంతా ఉంటుంది సార్. దానికే చెప్పిండేది నేను 25-35 ఇయర్స్ లో మనం అలర్ట్ అవ్వలేదంటే ఇప్పుడు 45-50 ఇయర్స్ లో మనం రిపేర్ చేసేది చాలా కష్టం అవుతుంది. సో దానికి అలా అయితే కూడా మీరు ప్రోటీన్ అనేది ఏముంది, ప్రోటీన్, విటమిన్, మినరల్, ఫైబర్ సప్లిమెంట్ ఏముంది దాన్ని ఇవ్వండి. కొంచెం 6 మంత్స్ 1 ఇయర్ కంటిన్యూస్ గా వాడాలి. సో దట్ బాడీలో ఉన్న అన్ని డ్యామేజెస్ ఏముంటుంది అది కంప్లీట్ గా రిపేర్ చేయడానికి కుదరదు, కానీ కొన్ని ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకే మేడం. సార్ ఇంకా ఎవరైనా డౌట్లు సార్? సార్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు సార్, ఎవరైనా కానీ మేడం గారిని. ఓకే సార్, డౌట్ ఏం లేదు అనుకుంటాను. ప్రోగ్రామ్ ని క్లోజ్ చేయండి సార్. ఇప్పుడు 8 o'clock కి మీకు ఒక ప్రోగ్రామ్ ఉంది, కన్నడలో ఉంటుంది. గోపకుమార్ సార్ వస్తున్నారు. మేడం అయాజ్ సార్ ఒక డౌట్ అడుగుతున్నారు మేడం. అయాజ్ సార్. అయాజ్ సార్. ఎస్ సార్. అయాజ్ సార్ చెప్పండి. సరే సార్ అయాజ్ సార్ మీ వైపు నుంచి మీ అన్మ్యూట్ చేసుకోండి. జిఆర్సీఎం మేడం. సార్ హార్ట్ పేషెంట్స్ ఉంటారు కదా మేడం, వాళ్ళకు న్యూట్రీ చార్జ్ ఉమెన్ రికమెండ్ చేయొచ్చా మేడం? 55 ఇయర్స్ అబౌవ్ ఉన్నారు మేడం. చేయొచ్చు సార్. హార్ట్ పేషెంట్స్ కి